ప్రత్యేకంగా పద్మ జ్యోతిరాజు గారిని బట్టి సునీత దేవుడిని శోభదిన గారిని బట్టి నన్ను దాటి వెళ్ళకయ్యా, దయచేసి నా చేయి పట్టుకున్నావు. నీవెక్కడో జన్మించిన కాదు, నా హృదయమే నీ నివాస స్థలమై నేను నీ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించే ఒక సాధనంగా నన్ను వాడుకోమని, నన్ను నిలవబెట్టుమని, నన్ను నడిపించుమని ఈ దినాన ప్రభువునికి మనల్ని మనం అప్పగించుకుందాం. బెత్లెహేము అనే గ్రామం అన్య ప్రజలతో కూడా నిండినది. యూదా మత పెద్దలు సమాజ మందిరాలతో నిండినది. కానీ ఆయనకు స్థలం ఒక పశుల పాక, ఒక పశుల తొట్టి. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ఎత్తైన బంగళాలు, గిద్దలు, మేడలు తల వాల్చుకోవడానికి స్థలం దొరకని యేసుని మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ పండుగ దినాన ఈ ఇంటిలో, ఈ మనిషిలో, ఈ స్త్రీలో, ఈ పురుషుల్లో నేను నా కార్యాన్ని మొదలు పెడతానని ప్రభు ఆశపడితే ఎంతమందిని సిద్ధపడి ఉన్నా? ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నా. మరియ వలె దీన మనసు కలిగి, దీన కటాక్షం కలిగి ఉన్నానయ్యా, నా దీన స్థితిని జ్ఞాపకం చేసుకో అని చెప్పగలమా? ఆలోచన చేద్దాం. ఒక నిమిషం తలలు వంచు. ప్రభువా, నేను నీ దృష్టిలో చెడ్డదాన్ని, చెడ్డవాడిని కాకూడదని నేను ఇచ్చిన, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను వెతుకుటకు వచ్చిన దేవా, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నానయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని పడిపోయిన నా బ్రతుకును లేవనెత్తుమని, వెంట నుండి నా స్థితిని సరిచేయమని, చెదరిపోయిన నీ రూపాన్ని నాలో ఏర్పరచుమని, నీ దర్శనాలు, నీ స్వరము నాకు వినిపించుమని, నన్ను నీ పనిముట్టుగా వాడుకొనుమని ప్రభువునకు మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అత్యున్నతమైన ప్రభావం కలిగిన స్థానమును వదులుకొని దూతలు ఎల్లప్పుడూ చేసే స్తోత్ర గీతములపై ఆసీనుడవయ్యే నీవు వాటన్నిటిని వదులుకొని ఏ యోగ్యత లేని నిరుపేదగా తలవాల్చుకోవడానికి స్థలం లేని వాడవుగా మా మధ్యకు దిగి వచ్చిన వేళ ఈ లోకం నేను ఎదుర్కోలేకపోయింది. ఈ లోకంలోని మతాధికారులు, ఈ లోకంలో ఉన్న దేవాలయాలు, ధర్మశాస్త్రము నీకు స్వాగతం చెప్పలేకపోయిందయ్యా. అధికారం కలిగిన వారు నిన్ను అడ్డగించుకుని చూస్తూ ఉన్నాడు. పైరూపంతో పాటు నీ లోన కూడా చూసే దేవుడు మన దేవుడు అని మనం మర్చిపోరాదని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. దాని గురించి చెప్పబడిన మాట 13వ వచనం మనం చదవలేదు. ఆ కింది భాగంలోకి వెళ్ళిన తర్వాత, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు వారిని వెదుకుచూ ఉన్నాడు. దేవుని కుమారుడుగా వచ్చిన ఆయనను, ఈ సృష్టికర్త అయినటువంటి ఈ లోకమంతా పాపముతో కప్పబడి ఉండగా దేవుని దృష్టికి ఇది కేవలము చెడిపోయినదిగా కనబడుతూ ఉండగా ప్రభు యొక్క జన్మాన్ని ఓర్చుకోలేకపోయాడు హేరోదు. తట్టుకోలేకపోయాడు, తన అధికారం పోతుందేమోనని. కలవర సంకల్పాన్ని ఎదురించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఈ రోజున ఒక వేషధారి జీవితం లేదా పైపైన ఆసక్తి కలిగిన జీవితం అది దేవుణ్ణి సంతోష పెట్టదు. కొందరు కానుకలు తీసుకుని వచ్చినారు, ఇద్దరు భార్య భర్తలు కలిసి కానుకలు తీసుకుని వచ్చి, కానుక ఎందుకు నీవు మోసపుచ్చుతూ ఉన్నావు, దేవునితో అబద్ధం ఆడటం మంచిది కాదు కదా అని చెప్పగానే అక్కడే పడి చనిపోయాడు. ఆ సంగతి ఎరగక భార్య స్థలానికి వచ్చింది. ఆమెను ప్రశ్నిస్తే ఆమె కూడా అదే సమాధానం చెప్పింది. ఆమె కూడా మరణించింది. బిడ్డలారా, దేవుని ఎంత
ఆయన దుఃఖపెట్టే, ఆయన కష్టపెట్టే, ఆయన ఎదిరించే ఏ విధంగా ఆయన అంగీకరించాడు. ఆయన కావలసింది నమ్రత కలిగిన వారు, దీన మనసు కలిగిన వారు, సాత్వికత కలిగిన వారు. ఆయన కావలతులు ఆయత్తపరచబడే కృప దయచేయమని, అతి సిద్ధపాటుతో ఈ నూతన సంవత్సరంలోనికి చేర్చబడే ధన్యత మా కొసకమని బ్రతిమలాడుతూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వత్రులు స్తుతించిన ఈ సత్య యుగము. దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మంచి వాక్యము సందేశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువు గారికి సంఘపక్షమున వందనములు తెలియజేస్తున్నాము. మరి అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి కొద్దిగా కష్టమైనప్పటికీ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గారు ప్రభాకర్ గురువు గారు వారు చేసినటువంటి కృషిలో ఎంతో సంతోషంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో వారు వనరులను సమకూర్చి గిఫ్ట్స్కి వాళ్ళు అరేంజ్ చేసిన విధానం బట్టి సంఘపక్షంన వారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటాను. ఒక్కసారి సప్పట్లతోటి ఉంటుంది కాబట్టి జనవరి 1 వరకు ఉంటుంది కాబట్టి మీరు కూడా విజిట్ చేయాలా, ఈవినింగ్ పూట మీరు కూడా ఆనందించాలని నేను సంతోషిస్తున్నాను. మీకు ఏదైనా స్నాక్స్ అటువంటి ఏర్పాట్ల గురించి మన వచ్చిన వాటికి అందరికీ పేరున వందనములు తెలియజేసుకుంటున్నాము. మరి గొప్పగా ఇంతవరకు మనము క్రిస్మస్ పండుగ జరిపించుకున్నాము. కథ మొత్తం మార్చాలి. పల్లవి మార్చిన వాడు, స్థిరపరచినవాడు, బలపరిచినవాడు. పల్లవి ఒక వర్షం మాత్రం పాడాలి. దయచేసి అందరం కూర్చుందము. సమయమున ప్రకటనలు గమనించాలి. 7 గంటల వరకు డెకరేషన్ చేయడం జరిగింది. కొందరు వచ్చారు, మరి పనులను బట్టి రాలేకపోయినచ్చు, వారు కూడా ప్రత్యేక వందనం. డి జ్యోతిరాజు గారు, ఎడ్వర్డ్ గారు, బర్నబాస్ గారు, జయవంత్ గారు, లోకప్ప దాస్ గారు, ఆసిన్ బాచికోడు కార్చున్ గారు, బాబీ, సైమన్ సంపత్, ధీరజ్, ఇందిర, శ్రీధర్, మరి అదేవిధంగా పార్వతి వచ్చినారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా మన డెకరేషన్ కష్టపడి రాత్రి 7 గంటల 8 గంటల వరకు చేస్తారు కనుక వారికి కూడా ప్రత్యేక వందనం తెలియజేస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టాలని ఆనందించున్నాను. క్రిస్టమస్ గిఫ్ట్ గురించి ఒక చిన్న మాట చెప్తానండి. పోయిన వారం అనౌన్స్ చేయడం జరిగింది. గిఫ్ట్ మార్నింగ్ 7 o'clock గిఫ్ట్ వచ్చినాయి, సండే స్కూల్లో ఉన్నవి. అందరినీ ఉన్న పాట మీ చేతులకు అప్పగించకూడదు. యేసు ప్రభు పేరుట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
వలె పసి బాలుల వలె జన్మించి మమ్మల్ని పావనం చేస్తుంది కదా. ఈ సర్వలోక చీకటిని పోగొట్టడానికి నీవు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి వందనాలు. ఇదిగో నీ సన్నిధిలో ఈ దినం యొక్క దీవెనలు భూలోకమంతా మీరు వెదజల్లి సర్వ మానవులను నీ రాకడ కొరకై నీ రక్షణలో నిలువబెట్టి మీ అందరి విశ్వాసము ద్వారా ప్రతి వారు రక్షింపబడినప్పుడు నీ కార్యం జరిగించమని యేసు ప్రభు పేరు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున సిఎస్ఐ సెంట్ పాల్ శంకర్ నగర్ చర్చ్ పక్షంగా ఈ 2025వ సంవత్సర కాలపు క్రిస్మస్ జన్మదిన శుభములు మీ అందరికీ తెలియజేయుచున్నాం. దేవుడు ఈ లోకంలో ప్రవేశించిన దినం, తన రక్షణ కార్యాన్ని ప్రారంభించిన దినం. ఈ దినాన సంఘములన్నీ విశ్వాసులందరూ సమకూడి ఎంతో గొప్పగా గంభీరంగా ఆరాధనలు జరిగించి దేవుని ఆరాధిస్తారు, దేవుని మహిమపరుస్తారు. అందును బట్టి వారందరికీ కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని రాక ప్రజలందరికీ సంతోషం. ఇందులో పక్షపాతం లేదు, వర్ణభేదం లేదు, దేశము అనేది లేదు. సర్వ మానవుల రక్షణార్థమై దేవుడు ఈ లోకంలో జన్మించినాడు. ఇంటి గొప్ప సందేశం అందరికీ అందజేసి మనమందరం మన కుల మతములను వదులుకొని నిజ దేవుని వైపు తిరిగి ఆయన నామంలో రక్షణ పొందినట్లు దేవుడే మనకందరికీ సహాయం చేయాలని నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని దీవించుతున్నాడు.